హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన ఇంపార్టెంట్ కవుల గురించి వెరీ ఇంపార్టెంట్ కవులు అంటే ఫస్ట్ ఏ కవుల గురించి మనం చదవాలి, ఏ కవుల గురించి మనం చదవాలి అనేది చూస్తే ముందు కంటెంట్ బేస్ అయిన కవుల గురించి మన ఏవైతే 10th క్లాస్లో ఉన్న కవులు ఉంటారో వాళ్ళ గురించి ముందు కంప్లీట్ చేసుకోవాలి మనం. ఆ తర్వాత సెకండరీ కవులు అనేది చూద్దాం. ఫస్ట్ మనము ఆ ప్యాటర్న్లోకి వెళ్తే కబీర్ దాస్ అండి. మనకి 10th న్యూ సిలబస్లో కబీర్ దాస్. మరి కబీర్ దాస్ యొక్క జన్మ విషయానికి వచ్చేసరికి 1398 1518. ఎవరైనా సరే టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇస్తాడో, ముఖ్యంగా 10th క్లాస్ టెక్స్ట్ బుక్ రిఫరల్ ఇయరే ఫైనల్ చేసుకోవాలి. కాబట్టి ఈ ఇయరే ఫైనల్ చేసుకోవాలి. నెక్స్ట్, కబీర్ దాస్ का जन्म 1398 में కాశీ మే హువా థా. ఈయన ఎక్కడ పుట్టారండి? కాశీలో పుట్టారు. అయితే ఈయన యొక్క గురు రామానంద్ కే శిష్య కబీర్ నే 120 वर्ष की आयु पाई है. మరి ఈయన యొక్క గురువు ఎవరని చెప్పి నిర్ధారణకు వచ్చింది? ఈ యొక్క టాపిక్ని బట్టి గురు రామానంద్ అని తెలుస్తుంది. ఈయన కాశీలో పుట్టారని తెలుస్తుంది. అయితే అంతింలో మగహర్లో ఈయన తమ పార్థివ దేహాన్ని వీడినట్టుగా తెలుస్తుంది. 120 సంవత్సరాలు కాలాన్ని గడిపారన్నట్టుగా తెలిసింది. అలాగే మరి वही चिर निद्रा में लीन हो गए. सो नेक्स्ट, मरी कबीर का आविर्भाव ऐसे समय में हुआ था राजनैतिक, धार्मिक और सामाजिक क्रांतियाँ अपने चरम पर थी. कबीर क्रांतिदर्शी कवि थे. उनकी कविता में गहरी सामाजिक चेतना प्रकट होती है. सो समाजం గురించి ఈయన యొక్క ఆవిర్భావం కూడా ఎప్పుడు వచ్చిందంట? రాజనైతిక, ధార్మిక పరిస్థితులు, సామాజిక క్రాంతి పరిస్థితుల్లో ఈయన అక్కడ ఆవిర్భవించడం, కావ్యాన్ని ఆవిర్భవించడం, అంతేకాదు సామాజిక పరిస్థితుల్ని చక్కగా ఈయన వర్ణించడం అనేది జరుగుతుంది. ఉనికి కవిత సహజ మర్మ छू लेती है. एक और धर्म के ब्राह्मणडंबरों पर उन्होंने गहरी और तीखी चोट की और दूसरी ओर आत्मा परमात्मा के विरह मिलन के भावपूर्ण गीत गाए हैं. आत्मा परमात्मा యొక్క విరహపూర్ణ భావ గీతాలు పాడడమే కాకుండా బ్రాహ్మణానికి అంటే సో వర్ణ వ్యవస్థకి వ్యతిరేకంగా ఈయన పనిచేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ శాస్త్రజ్ఞానం అంటే ఈయన చదివింది ఏమీ లేదు, మొత్తం అనుభవం ద్వారాగా అనుభవ రీతిలో ఈయన నేర్చుకోవడం అనేది జరిగింది. కబీర్కి భాష పూర్వీ జనపద్ భాష మాని జాతి హై. అయితే ఈయన గురించి ఇంకొద్దిగా ఇక్కడ సాఖి అనే దాంట్లో ఇవ్వడం అనేది జరిగింది. साखी शब्द साक्षी शब्द से का तद्भव रूप माना जाता है. साक्षी शब्द साक्ष्य से बना है जिसका अर्थ होता है प्रत्यक्ष ज्ञान. प्रत्यक्ष ज्ञान गुरु शिष्य को प्रदान करते हैं, जो संत संप्रदाय के ज्ञान महत्व पाया जाता है. అయితే ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే చూసినట్లయితే ఈయన రాజస్థాన్, భోజ్పురి, పంజాబీ భాషలో రచించినప్పటికీ ఇంపార్టెంట్ దేనికి ఇచ్చారు అంటే పంచమేల కిచడి. ఈయన లాంగ్వేజ్ సుదక్కడి లాంగ్వేజ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇంతటితోటి మరి ఈయన సాఖి అనేది వస్తుతః దోహా చంద్ సాఖీలో సామాజిక విషయాలు, సాఖీలో ఏ విషయాల గురించి రాశారండి? సాఖీలో మరి పూర్తిగా దోహా చంద్లో వివరించడం అనేది జరిగింది. సాఖి అనే దాంట్లో దోహా చంద్ అంటే 13-11 అనే ప్యాటర్న్లో ఉంటుంది.
అయితే మరి కబీర్ దాస్ గురించి ఇంకా మరి మనం ఏం చూడాలి అంటే ఎడిషనల్ టాపిక్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఆ ఎడిషనల్ టాపిక్ ఏంటి అంటే కబీర్ దాస్ అంటే మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. కబీర్ దాస్ ఒక బ్రాహ్మణ విధవా స్త్రీకి పుట్టారని సమాజపు భయంతో ఆవిడ ఈ కబీర్ని లహరతారా అనే ఒక గట్టు మీద వదిలేయడం అనేది జరిగింది. అయితే అటుగా వెళ్తున్న నీరు నీమా నామక దంపతులు మరి ఆ కబీర్ని తీసుకుని పెంచడం అనేది జరిగింది. అయితే కబీర్ రామ్ और రహీం కో ఏక్ మానా హై. ఎందుకంటే నీరు నియమ జులాహా దంపతులు ముస్లిమ్స్, పుట్టుక బ్రాహ్మణ. సో ఈ రకంగా కూడా మనం చెప్పుకోవాలి. రామ్ రహీం ఏక్ అని కొలిచిన విధానం కబీర్ దగ్గర ఉంది. కబీర్ యొక్క భార్య పేరు ఏంటండి? లూయి. అట్లానే కబీర్ యొక్క కమాల్ అనే పుత్రుండేవాడు. కమాలి అనే పుత్రి ఉండేది కబీర్కి. సో ఈ రకంగా కబీర్ యొక్క ఫ్యామిలీ గురించి కూడా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కబీర్ యొక్క శిష్యుడు ధర్మదాస్ గురించి ఎందుకు చెప్పుకున్నామంటే కబీర్ రాసిన సాఖీ దోహాచంద్లో ఉంటుంది. సబద్ సామాజిక విషయాల గురించి ఉంటాయి. రెమైనీ ఆధ్యాత్మిక విషయాల గురించి. సో ఈ రకంగా కబీరు తమ ఈ 3 రమైనీ సబద్ సాఖీలో దాంట్లో ఏ ఉన్నాయి అనేది చూడాలి. తర్వాత ఈ సబద్ రమైనీని రాసింది మరి కబీర్ దాస్ అయినప్పటికీను దాన్ని ఒక గ్రంథ రూపాన్ని ఇచ్చి బీజక్ అనే గ్రంథంగా మార్చింది, మరి సంకలనం చేసింది అతని శిష్యు ధర్మదాస్ అని చెప్పుకోవాలి. ఇది కబీర్కి సంబంధించిన ఎడిషనల్ టాపిక్. తర్వాత నెక్స్ట్ మరి మీరాబాయి గురించి చూసినట్లయితే మనము మీరాబాయిని కనుక మనం చూసినట్లయితే మీరాబాయి ఇయర్ చూడండి 1503 నుంచి 1546. मीराबाई का जन्म जोधपुर चौकड़ी कुड़की गांव में 1503 में माना जाता है. 13 वर्ष की उम्र में मेवाड़ की महाराणा सांगा के कुंवर భోజరాజ్ से उनका विवाह हुआ. 13 సంవత్సరాల వయసులో మేవాడ్ మహారాజైన सांगा యొక్క కుమారుడు భోజరాజ్తో ఈమె యొక్క పెళ్ళయింది. उनका जीवन दुखों की छाया में बीता है. बाल्यावस्था में ही माँ का देहांत, बाल्यावस्थाలో తల్లి చనిపోయింది. विवाह के कुछ ही साल बाद पहले पति फिर पिता, తర్వాత వివాహం జరిగిన కొద్ది సంవత్సరాలకి ముందు భర్త చనిపోవడం, తర్వాత తండ్రి చనిపోవడం. एक युद्ध के दौरान शवसूर का भी देहांत हो गया. ఒక యుద్ధంలో ససుర్ యొక్క దేహాంత్ కూడా అయిపోయింది. भौतिक जीवन से निराशा मीरा ने घर परिवार त्याग दिया एवं वृंदावन में डेरा डाल पूरी तरह से गिरधर गोपाल कृष्ण के प्रति समर्पित हो गई. సో కృష్ణుని పట్ల తన జీవితాన్ని సమర్పింపజేసింది. ఈ యొక్క భౌతిక జీవనంతో విసుగు చెంది మధ్యకాలీన భక్తి ఆందోళన की आध्यात्मिक प्रेरणा जिन कवियों को जन्म दिया है उनमें मीरा का विशिष्ट स्थान है. इनके पद पूरे उत्तर
सहित गुजरात बिहार बंगाल तक प्रचलित हुआ है। गुजरात నుంచి బీహార్ బెంగాల్ వరకు ఈవిడ యొక్క పద్యాలు చాలా స్పష్టంగా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఉన్నాయంటండి। संत रैदास की शिष्य मीरा की कुल 7-8 कृतियाँ उपलब्ध होती हैं। मीरा की भक्ति दैन्य एवं माधुर्य भाव है। दैन्य भक्ति మరియు మాధుర్య భావం। ఇక్కడ గురు విషయానికి వచ్చేసరికి సంత రైదాస్ అని చెప్పి మనకి 10th చెప్తుంది కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ మీరా యొక్క గురువు ఎవరు అంటే రైదాస్ అనే చెప్పాలి। అదే ఇంకా వేరే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పట్ల ఈవిడ యొక్క గురువు ఎవరు అనేది కూడా మనం మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరము ఉంటుంది। అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి। గురువు విషయానికి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన గురువుని భావించడం అనేది జరిగింది, అది తర్వాత మాట్లాడుకుందాం। అయితే इन पर योगियों संतों वैष्णव भक्तों की सम्मिलित प्रभाव पड़ा है। అయితే ఈవిడ కృష్ణ భక్తి శాఖకి సంబంధించిన మాధుర్య భావంతో కూడిన భక్తి, ఇది గుర్తుపెట్టుకోండి। राजस्थानी ब्रज गुजराती भाषा के मिश्रण पाई जाती है। पंजाबी खड़ी बोली पूर्वी के प्रयोग। రాజస్థాన్ ఇంపార్టెంట్ ఇవ్వండి। రాజస్థాన్ బ్రజ్ గుజరాతీ ఈ మూడిట్లో మిశ్రణ ఉన్నప్పటికీ ఎక్కువగా రాజస్థానీ భాష అంటే మీరాబాయి। కృష్ణ భక్తి, రాజస్థానీ మాధుర్య భావ్, చూడండి విషయాలు మీరాబాయి అనగానే ఈ విషయాలు సామాజిక నుంచి మేవాడ్ యొక్క భోజరాజ్, మేవాడ్ మహారాజా సంగా యొక్క కుమారుడైన భోజరాజ్ని 13 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకోవడమే కాకుండా మరి ఆవిడ చనిపోవడం, భర్త చనిపోవడం, అలానే తండ్రి చనిపోవడం, మావ చనిపోవడం, ఇట్లా అందరు చనిపోయిన పరిస్థితుల్లో ఈ యొక్క జీవితం నుంచి వైరాగ్యం చెంది ఆవిడ ఈ మాధుర్య భక్తి భావాన్ని కృష్ణుడి పట్ల, శ్రీకృష్ణుని పట్ల ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది। అయితే గురువు విషయానికి వచ్చేసరికి రైదాస్ పంత్ సంబంధించిన వాళ్ళందరూ కూడా రైదాస్ మీరాబాయి యొక్క గురువు అని చెప్పడం అనేది జరుగుతుంది। అయితే ఇక్కడ పాఠ ప్రవేశం అనేది మనము బృందావన శ్రీకృష్ణుడి పట్ల, గోపికల పట్ల, అంటే ఒక దేవుణ్ణి తన యొక్క ప్రియుడిగా కొలిచి తన యొక్క భర్తగా కొలుస్తూ ఒక మాధుర్య భావాన్ని ఏర్పాటు చేసిన భక్తి ఈ యొక్క మీరాబాయిది। ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు। అయితే ఎడిషనల్ టాపిక్ ఏంటి మీరాబాయి విషయానికి వచ్చేసరికి అంటే గురువు విషయానికి వచ్చేసరికి రైదాస్ పంత్ వాళ్ళందరూ రైదాస్ని కొలిస్తే రైదాస్ గురువు అని చెప్తే వల్లభ సంప్రదాయ వాళ్ళు మరి ఈ మీరాబాయి ఎవరి యొక్క శిష్యురాలు అంటున్నారు అంటే విఠల్నాథ్ యొక్క శిష్యురాలు అంటున్నారు। వల్లభ సంప్రదాయానికి సంబంధించిన వారు మీరాబాయి విఠల్నాథ్ శిష్య అని చెప్పడం అనేది జరుగుతుంది। బాబా వేణి మాధవ్ దాస్ ఎవరు? వేణి మాధవ్ దాస్ మరి మీరాకే గురువు ఎవరని చెప్తున్నారు అంటే తులసీదాస్ అని చెప్పడం అనేది జరుగుతుంది। మీరాకే గురువు ఎవరని చెప్తున్నారు? వేణి మాధవ్ దాస్, తులసీదాస్ మీరాకే గురువు అని చెప్పడం అనేది జరుగుతుంది। అట్లా కాకుండా ఇంకా వియోగి హరి కనుక చూసినట్లయితే ఎవరండి? వియోగి హరి మరి జీవ్ గోస్వామి వియోగి హరి జీవ్ గోస్వామి అని ఎవరు? జీవ్ గోస్వామి యొక్క శిష్యురాలు మీరాబాయి అని చెప్పి వియోగి హరి చెప్పడం అనేది జరుగుతుంది। అంతేకాకుండా మరి మీరాబాయికి రచించిన మనము ఎక్కడ చూసినా మరి గ్రంథాలు చూసినట్లయితే పదావళి ఒక్కటే అని చెప్పి భావిస్తాం। అయితే గీతి గోవింద్కి టీకా చూడండి, గీతి గోవింద్కి టీకా మీరాబాయి రాసిన మరి కృత్య అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం। ఎలాగా? గీతి గోవింద్కి టీకా, गीति गोविंद की टीका, राग गोविंद, सोरठ पद, सोरठ के पद,
అలాగే గర్వా గీత్, అలాగే మీరాబాయికి మలార్, రాగ్ విహాగ్. అంతేకాకుండా ఇంకా మీరాబాయికి సంబంధించిన విషయాలు మనం చూసినట్లయితే ఈవిడ సంగీతాత్మక, భావమత్త, మధురత, సహజత, అంటే ఈవిడ మాధుర్య భక్తి అంతా కూడా సంగీతాన్ని బేస్ చేసుకుని సంగీత రూపంలో మరి రచించిన ముఖ్యమైన గ్రంథం ఏంటి అంటే ప్రామాణిక కృతి అంటాం దీన్నే, మీరాబాయికి పదావళి. సో దీంతో మీరాబాయి యొక్క మనము కవి పరిచయాన్ని కంప్లీట్ చేసుకున్నట్లే. నెక్స్ట్ మైథిలి శరణ్ గుప్త్ చూడండి. మైథిలి శరణ్ గుప్త్ 1886 1964 కాలక్రమేణా చూసినట్లయితే మైథిలి శరణ్ గుప్త్ 1886 झांसी के करीब चिरगांव में मैथिली शरण गुप्त अपने जीवन काल में राष्ट्र कवि के रूप में विख्यात हुए हैं. ఈయనని రాష్ట్ర కవి అని కూడా అంటారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, కబీర్కి వచ్చేసరికి జ్ఞానమార్గి శాఖ సంత కవి అని గుర్తుపెట్టుకున్నట్లయితే మరి మీరాబాయికి కృష్ణ భక్తి శాఖకు సంబంధించిన కవిగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మరి మైథిలి శరణ్ గుప్త్ ద్వివేది యుగ్, ఏ యుగంలోనండి, ద్వివేది యుగ్లో, ఆధునిక కాలంలో ద్వివేది యుగానికి సంబంధించిన ముఖ్యమైన కవుల్లో ఈయన ఒకరు. మరి ఈ యొక్క కాలంలో ఈ ద్వివేది యుగంలో రాష్ట్ర కవిగా పేరుగాంచిన వ్యక్తి మైథిలి శరణ్ గుప్త్. గుప్తుజీ రామభక్తి కవి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈయన రామభక్తిని ప్రసాదించిన కవి అయినప్పటికీ ఈయన రామ కావ్యానికి సంబంధించిన వ్యక్తి కాదు, రామ భక్తి శాఖకు సంబంధించిన వ్యక్తి కాదు, రామభక్తి కవి. ఆయన భక్తి ఏంటి అంటే రామభక్తి. అలాగే భారతేందు హరిశ్చంద్ర భక్తి ఏంటి అంటే కృష్ణ భక్తి. అయితే రామభక్తి అయినప్పటికీ ఈయన ద్వివేది యుగంలో గొప్ప महाकवि అని చెప్పుకోవాలి. इन्होंने भारतीय जीवन की समग्रता को समझते हुए प्रस्तुत करने का भी प्रयास किया है. गुप्त जी की कविता की भाषा विशुद्ध खड़ीबोली, कविता యొక్క భాష చూస్తే చక్కటి ఖడీబోలిని వాడడం అనేది జరిగింది మైథిలి శరణ్ గుప్త్ గారు. भाषा पर संस्कृत का प्रभाव काव्य की कथा वस्तु एवं भारतीय इतिहास के ऐसे अंशों को ली गई है. भारत ने अतीत स्वर्ण चित्र पाठक के सामने उपस्थित कर दिया. ఈయన యొక్క గొప్ప స్పెషాలిటీ ఏంటి అనేది మనం చూసినట్లయితే గుప్తు జీకి ప్రముఖ కృతియా ఇక్కడ సాకేత్, యశోధర, జయద్రథ్ అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఈయన ఇంకా మనం విషయానికి వస్తే ప్రకృతి పట్ల అని చెప్పి ఇక్కడ మనకి మనిషి प्रकृति के अन्य प्राणियों की तुलना में मनुष्य की चेतना शक्ति की प्रबलता होती है. वह अपने ही नहीं बल्कि हिताहित का भी ख्याल रखने में, औरों के लिए भी कुछ कर सकने में समर्थ होना एवं पशु चरागाह में जाते हैं, अपने अपने हिस्से का चर आते हैं. पर मनुष्य ऐसा नहीं करता. वह जो कमाता है, जो कुछ उत्पादित करता है, वह औरों के लिए भी करता है, औरों के सहयोग से करता है. प्रस्तुत पाठ में कवि मनुष्य के बारे में जीवन के बारे में बताया. ఓకే, అది మనుష్యత పాఠంలో మనం తెలుసుకుంటాం. అయితే మైథిలి శరణ్ గుప్త్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈయనకు సంబంధించి ముఖ్యమైన అంశాలు కనుక మనం తీసుకున్నట్లయితే, మైథిలి శరణ్ గుప్త్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు కనుక మనం తీసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈయన రామభక్తి. ఈయన భక్తి ఏ రకమైంది? రామభక్తి. ద్వివేది యుగానికి సంబంధించిన వ్యక్తి
ద్వివేది యుగానికి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ రాష్ట్రకవి. నెక్స్ట్ ఖడీబోలి లాంగ్వేజ్ని వాడిన గొప్ప కవి. ఖడీబోలి లాంగ్వేజ్ని డెవలప్ చేశారు కూడాను. నెక్స్ట్ ఇంకా ఈయన యొక్క స్పెషాలిటీ కనుక మనం చూసుకున్నట్లయితే ఈయన గొప్ప స్పెషాలిటీ ఏంటి అంటే ఎవరైతే క్యారెక్టర్స్ని వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనం ఫ్రెండ్స్, రామాయణంలో రాముని యొక్క వనవాస సందర్భంలో రాముడితో పాటు సీత వెళ్ళడం అనేది జరుగుతుంది, లక్ష్మణుడు వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ అక్కడ ఊర్మిళ క్యారెక్టర్ని ప్రజెంట్ చేయలా. కానీ అసలు ఊర్మిళ యొక్క క్యారెక్టర్ ఏంటి, ఊర్మిళ అసలు తన మనోవేదనని ఏ రకంగా చూపిస్తుంది అనేది సాకేత్ అనే ఒక మహాకావ్యం ద్వారాగా ఆధునిక రామాయణంతో కూడా కొంతమంది దీన్ని పోలుస్తారు. బట్ సాకేత్ అనే దాంట్లో ఇక్కడ ఊర్మిళ క్యారెక్టర్ని హైలైట్ చేసి ఊర్మిళని హీరోయిన్గా చేసిన ఘనత. అంటే ఏ క్యారెక్టర్స్ ఏ యొక్క క్యారెక్టర్ని అందరూ విడమరుస్తారో అలాగే విడమర్చిన క్యారెక్టర్స్ని హైలైట్ చేయడంలో మైథిలీ శరణ్ గుప్తకి మించిన రాష్ట్రకవి మరొకరు లేరు అని చెప్పడం ఈయన యొక్క ప్రాముఖ్యత అని చెప్పుకోవచ్చు. సాకేత్, యశోధర, జయద్రథ్, రంగ్మే భంగ్, భారతి, ద్వాపార్, జయ భారత, వికట భంగ్, విష్ణుప్రియ, అనఘ్, కిసాన్, హిడింబా అనే గ్రంథాలని మైథిలీ శరణ్ గుప్త రాయడం అనేది జరిగింది. మైథిలీ శరణ్ గుప్త రాసిన గ్రంథాలలో కొన్ని ముఖ్యమైన గ్రంథాలు ఉన్నాయి. లైక్ భారతి. మైథిలీ శరణ్ గుప్త చర్చించిన ఓతప్రోత రాష్ట్రీయ సంచలనం సృష్టించిన గ్రంథము భారతి. साकेत महाकाव्य में मैथिली शरण गुप्त ఊర్మిళ को नायिका के रूप में నవమ స్కంద మే మొత్తం సాకేత్లోకి వచ్చేసరికి 11 స్కందాలని చూపించడం అనేది జరిగింది. 11 స్కందాల్లో 9వ స్కందంలో మరి ఊర్మిళని హీరోయిన్గానే చూపించడం అనేది జరిగింది. నవమ స్కందంలో మొత్తం ఊర్మిళ గురించి చర్చ జరపడం అనేది జరిగింది. మరి ఈ భారతి విషయానికి వచ్చేసరికి భారతి అనే రచనని ఏకంగా అంగ్రేజ్ భారతి అంటే భారతీయులు ఏ రకంగా ప్రవర్తించాలి అనేది ఈ యొక్క రచనలో చెప్పడంతో మరి ఇంగ్లీష్ వారు మరి మైథిలీ శరణ్ గుప్త యొక్క ఈ రచనని మరి బ్యాన్ చేయడం అనేది కూడా జరిగింది. ఆ రచన ఏంటి అంటే భారతి. ఇంకా ఈయన రచించిన అన్య గ్రంథాలు చెప్పుకున్నాం కదా, రంగ్మే భంగ్, జయద్రథ్ వద్ద, భారతి, యశోధర, ద్వాపార్, జయ భారత్, వికట భంగ్, విష్ణుప్రియ, అనఘ్, కిసాన్, హిడింబా, నహూష్ ఇది నాటకము. తర్వాత సంగతి మైథిలీ శరణ్ గుప్త రాసిన ఒక కావ్యం కూడా నహూష్. అయితే ఉపేక్షిత స్త్రీ పాత్రకు మైథిలీ శరణ్ గుప్తనే మరి మెయిన్ చెప్పాను కదా, అందరూ వదిలేసిన ఉపేక్షించబడ్డ స్త్రీ పాత్రలు ఎవరైతే ఉంటారో వాటిని కేంద్రంగా భావించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈయన మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈయన వైష్ణవ పరివారంలో పుట్టిన వ్యక్తి కాబట్టి రామభక్తిగా వైశ్యపత్ర ప్రకాష్. అలాగే ఈయన వైశ్యోపారక పత్ర మే ప్రకాశిత్ హోతే थे. ఈయనకు సంబంధించిన అన్నీ కూడా ఆరంభిక రచనలు వైశ్యోపారక పత్రికలో మరి ప్రకాశింపచేసేవారు. వైశ్యోపారక అనే పత్రిక ద్వారాగా. సో ఇది మైథిలీ శరణ్ గుప్త మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చింది కాకుండా అడిషనల్ టాపిక్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. మరి నెక్స్ట్ రైటర్కి వెళ్తే మనము మరి సుమిత్రానందన్ పంత్. మరి
ఇక్కడ మనకి సుమిత్రానందన్ పంత్ అనేది 1900లో 1977 అని చెప్పి ఇయర్స్ ఇచ్చారు. అదే ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. 20 मई 1900 को उत्तराखंड के कौसानी गांव में अल्मोड़ा में जन्मे सुमित्रानंदन पंत ने बचपन से ही कविता लिखना शुरू कर दिया है. 7 సంవత్సరాల వయసులోనే ఈయన కావ్య పురస్కారాన్ని అందుకున్నారు పాఠశాలలో. 1915 में स्थायी रूप साहित्य सृजन कर दिया है. మనం గుర్తుపెట్టుకోవాలి, కబీర్దాస్ జ్ఞానమార్గి సంత్, మీరాబాయి కృష్ణ భక్తి, కృష్ణ శాఖ మాధుర్య భక్తి, అట్లానే మరి సుమిత్రానందన్ పంత్, మైథిలి శరణ్ గుప్త ద్వివేदी युग అంటే సుమిత్రానందన్ పంత్ అనగానే ఛాయావాద్ के प्रमुख 4 स्तंभों में సుమిత్రానందన్ పంత్ ఏక్ హై. అంటే సుమిత్రానందన్ పంత్ వచ్చారు అంటే ఆయనతో పాటు 4 పేర్లు మనకి టక్ 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 గుర్తుకు రావాలి. ఆ 4 ఏంటి అంటే సూర్యకాంత్ త్రిపాఠి నిరాల, మహాదేవి వర్మ, జయశంకర్ ప్రసాద్, సుమిత్రానందన్ పంత్. ఛాయావాదకే ప్రముఖ 4 స్తంభ కవి, మూల రూపమైన కవులు, ప్రముఖ 4 స్తంభం అంటారు. ఈ 4 స్తంభాల్లో 4 స్తంభాలని ప్రజెంట్ చేయడం. మహాదేవి వర్మ, సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా, సుమిత్రానందన్ పంత్, జయశంకర్ ప్రసాద్. ఈ టాపిక్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే పంత్కి ఆరంభిక కవిత ప్రకృతి ప్రేమ ఏం రహస్యవాదకే झलक मिलते हैं. తర్వాత అంటే ఆరంభికంలో ప్రకృతికి పట్ల ప్రేమ మరియు రహస్యవాద అనేది కనిపించినప్పటికీ తర్వాత మార్క్స్, మహాత్मा गांधी विचारों से प्रभावित होकर कविताओं में अरविंद दर्शन का भी प्रभाव स्पष्ट रूप से दिखता है. जीविका के क्षेत्र में पंत उदय शंकर संस्कृति केंद्र से जुड़े हुए हैं. आकाशवाणी परामर्शदाता, लोकायतन सांस्कृतिक संस्था की स्थापना. సుమిత్రానందన్ పంత్ దేన్ని స్థాపించారు? లోకాయతన్ సాంస్కృతిక సంస్థ అనే ఒక సంస్థని స్థాపించడం అనేది జరిగింది. ఎవరు? సుమిత్రానందన్ పంత్. గుర్తుపెట్టుకోండి, లోకాయతన్ सांस्कृतिक संस्था के संस्थापक कौन है? सुमित्रानंदन पंत है. 1961 भारत सरकार ने पद्म भूषण से सम्मानित किया गया है. 1961లో ఇన్ని భారత సర్కార్ పద్మభూషణ్తో సన్మానించింది. అంతేకాదు పహలే జ్ఞాన్పీఠ్ పురస్కారకర్త అంటే మొట్టమొదటి జ్ఞాన్పీఠ పురస్కారాన్ని పొందిన వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క సుమిత్రానందన్ పంత్. ఏ కావ్యం మీద? చిదంబర కావ్యం మీద. అలాగే పంత్జీ कला और बूढ़ा चांद कविता संग्रह पर 1960 में साहित्य अकादमी पुरस्कार प्राप्त हुआ है. 1969 में चिदम्बरा काव्य संग्रह के लिए ज्ञानपीठ पुरस्कार प्राप्त किए हैं. दिसंबर 28, 1977 को इनका मृत्यु हुई है. इनके प्रमुख कृतियाँ वीणा, ग्रंथि, पल्लव, युगवाणी, ग्राम्य, स्वर्णकिरण एवं लोकायतन. सो ఇక్కడ ఈ పాఠం మనకి भला कौन होगा जिसका पहाड़ों का पर जाने को ना मचलता, जिन्हें सुदूर हिमालय तक जाने का अवसर नहीं मिलता, वे भी अपने आसपास के पर्वत प्रदेश में जाने का अवसर शायद ही हाथ से जाने दो. ऐसे में कोई कवि उसकी कविता अगर कक्षा में बैठे ही वह अनुभूति दे जाए जैसे वह अभी पर्वतीय अंचल विचरण करके लौटा है. प्रस्तुत कविता में ऐसे रोमांच, प्राकृतिक सौंदर्य का अपनी आंखों निखरने के अनुभूति यही नहीं बल्कि सुमित्रानंदन पंत के अधिकांश कविताएं में पढ़ते हुए यही अनुभूति होती है. सो ఇక్కడ మనం చెప్పాలి అంటే షేలే అనే భావన ఏంటి అంటే ప్రాయమైన పర్వతాలు అధిరోహణలో సుమిత్రానందన్కి మించిన మనగాడే లేదు అని చెప్పి స్వయంగా మరి మహాప్రాణ నిరాలానే చెప్పడం అనేది జరిగింది. సో ఈ రకంగా మరి ఈ యొక్క సుమిత్రానందన్ యొక్క గొప్పతనాన్ని మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సరే, సుమిత్రానందన్ పంత్ మరి ఇంతేకాకుండా ఇంకా అడిషనల్ టాపిక్ ఈయన గురించి మనం ఏం చూసుకోవాలి అంటే మనం చెప్పుకున్నాము సుమిత్రానందన్ పంత్ ఛాయావాద్ కే ప్రముఖ 4 स्तंभों में प्रकृति के बेजोड़ कवि. అట్లానే ప్రకృతి సంరక్షణకే ఉద్దేశ బరస్తే బాదల్ పాట కూడా ఇందే కదా, అక్కడ మళ్ళీ కవి సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. సో బరస్తే బాదల్ పాటల్లో వచ్చిన అంశాలన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, 7 సంవత్సరాల వయసులోనే కావ్య పురస్కారాన్ని పాఠశాలలో పొందిన వ్యక్తి.
రెండోది ఛాయావాద ప్రముఖ 4 స్తంభాల్లో ఒకరు సుమిత్రానందన్ పంత్. అట్లానే 1900లో పుట్టి 1977లో డిసెంబర్లో ముగిసింది. అట్లానే మరి ఈయన రచించిన ముఖ్యమైన గ్రంథాలు ఏంటి అంటే ఇక్కడ మనకు కొన్ని గ్రంథాలు మాత్రమే ఇచ్చారు. అయితే వీణా గ్రంథి అట్లానే పల్లవ్ గుంజన్ యుగాంత్ యుగవాణి గ్రామ్య స్వర్ణకిరణ్ స్వర్ణధూరి యుగపత్ ఉత్తరా రజత శిఖర్ अणिमा वाणी कला और बूढ़ा चांद लोकायतन चिदंबरा। लोकायतन संस्कृति के संस्थापक कौन है? सुमित्रानंदन पंत है। चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार प्रथम ज्ञानपीठ पुरस्कार पाने वाले व्यक्ति सुमित्रानंदन पंत। किस काव्य के लिए? चिदंबरा काव्य के लिए। पल्लव गुंजन ग्राम्य कला और बूढ़ा चांद के लिए साहित्य अकादमी पुरस्कार प्राप्त हुआ सुमित्रानंदन पंत जी को। पल्लव गुंजन ग्राम्य कला और बूढ़ा चांद के लिए साहित्य अकादमी पुरस्कार प्राप्त हुआ किसे? सुमित्रानंदन पंत जी को। सुमित्रानंदन पंत जी के कुछ मुख्य నాటక भी है ఏమున్నాయి నాటకాలంటండి. మరి దాంట్లో జ్యోత్స్న ఆ నాటకాల్లో ముఖ్యమైనవి జ్యోత్స్న ఏంటది చూడండి జ్యోత్స్న. నెక్స్ట్ జ్యోత్స్న सवर्ण ज्योत्स्ना सवर्ण శిల్పి అనే నాటకాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. జ్యోత్స్న సవర్ణ శిల్పి అనే ముఖ్యమైన నాటకాలు ఉన్నాయి. అయితే ఈయన మీద ఎవరి యొక్క ప్రభావం పడిందని చెప్పుకున్నాము? రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద్ యొక్క ప్రభావము, కార్ల్ మార్క్స్ యొక్క ప్రభావం ఈయన మీద ఎక్కువగా పడింది. అంటే స్టార్టింగ్లో ఈయన ప్రకృతి పట్ల ప్రేమ వ్యవహరిస్తూ రాసినప్పటికీ తర్వాత మరి కార్ల్ మార్క్స్ యొక్క ప్రభావము కీట్స్ శైలిని చేయడం అనేది జరిగింది. అయితే ఈయనకి సంబంధించిన ఆత్మకథ కనుక చూసుకున్నట్లయితే साठ वर्ष एक रेखांकन బాగా ఇంపార్టెంట్. 60 वर्ष एक रेखांकन అనే ఒక ఆత్మకథని కూడా ఈయన రాయడం అనేది జరిగింది. తర్వాత మరి ఈయనకు సంబంధించిన సుమిత్రానందన్ పంత్కి సంబంధించిన మరి ఇంకా ఆలోచనాత్మక కృతి ఏంటి అంటే ఛాయావాद के पुनर्मूल्यांकन पंत का आलोचनात्मक ग्रंथ है. అలాగే మరి ఈయన ఒక జోషి అనే ఒక రైటర్ సుమిత్రానందన్ పంత్ మరి గురించి జీవని కూడా రచించడం అనేది జరిగింది. జీవని కూడా రాశారు. సుమిత్రానందన్ పంత్ మీద జీవని అనేది ఎవరు రాశారు అంటే ప్రగతి జోషి అని చెప్పి రాయడం అనేది జరిగింది. అట్లానే ఛాయావాద కా పునర్మూల్యాంకన్ అనేది సుమిత్రానందన్ రాసిన ఆలోచనాత్మక గ్రంథ. అట్లానే మరి ఈ యొక్క
ఛాయావాదులో 60 వర్ష ఏక రేఖాంకన్ అనే ఆత్మకథ కూడా ఈయన రాయడం అనేది జరిగింది. అలానే మరి ఈ యొక్క అడిషనల్ టాపిక్ పూర్తిగా మనము తెలుసుకోవాల్సిందే. నెక్స్ట్ మరి సుమిత్రానందన్ పంత్ అయిపోతే నెక్స్ట్ కవి ఎవరు అంటే వీర్నే డంగ్వాల్. వీళ్ళు మనకు వచ్చిందే ఈ యొక్క పాఠాల్లోనే కాబట్టి ఇక్కడున్న కావ్యాల్ని ఇక్కడున్న టాపిక్స్ని చూసుకుంటూ వెళ్తే చాలు, అంతకుమించి అవసరం లేదు. వీర్నే డంగ్వాల్ ఎవరండి? వీర్నే డంగ్వాల్ 1947 में 5 अगस्त को उत्तराखंड के टिहरी गढ़वाल जिले में कीर्तिनगर में जन्मे। वीरने डंगवाल ने आरंभिक शिक्षा नैनीताल में उच्च शिक्षा इलाहाबाद में पाई है। पेशे से प्राध्यापक डंगवाल పత్రికారిత से भी जुड़े हुए हैं. ఈయన రైటింగ్తో పాటుగా ఈయన యాక్చువల్గా లెక్చరర్ ప్రొఫెసర్గా పనిచేస్తూ రైటింగ్ కూడా ఈయనకి టచ్లోనే ఉంది. అలాగే समाज के साधारण और हाशिए पर स्थित जीवन के विलक्षण ब्यौरे एवं दृश्य वीरने के कविताओं की विशिष्टता मानी जाती है. इन्होंने ऐसी बहुत सी चीज़ें और जीव जंतुओं को अपनी कविता के आधार बनाया जिन्हें देखकर अनदेखा किए जाते हैं. वीरने के जब तक 2 कविता संग्रह इसी दुनिया में और दुष्चक्र में श्राष्टा प्रकाशित हो चुके हैं. 2 कविताएं ఏంటా కవితలు? इसी दुनिया में, दुष्चक्र में, श्राष्टा प्रकाशित हो चुके. पहले संग्रह पर प्रतिष्ठित श्रीकांत वर्मा पुरस्कार एवं दूसरे साहित्य अकादमी पुरस्कार के अलावा इन्हें अन्य कई पुरस्कारों से सम्मानित किया गया है. वीरने डंगवाल ने महत्वपूर्ण कविता की अन्य भाषाओं में लिखी गई कविताओं का हिंदी में अनुवाद किया. 28 दिसंबर 2015 को देहावन हुआ. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్స్ అడుగుతాడు అనేది ఫూలిష్నెస్ అనుకుందాము కాసేపు, అయినా సరే గుర్తుపెట్టుకోవాలి అదిలేని. మరి వీరనే డంగ్వాల్ మనకి 10th క్లాస్లో ఈయన గురించి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా చూడాలి. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఉత్తరాఖండ్లో టిహరీ గడ్వాల్ అనే గ్రామంలో జన్మించిన కీర్తినగర్లో జన్మించిన వ్యక్తి 5 ఆగస్ట్ 1947కి. అయితే ఈయన ఒక ప్రొఫెసర్తో పాటుగా పత్రకారితలో పార్టిసిపేట్ చేశారు. ఈయన రచించిన 2 కవితలు ఏంటవి? ఇసీ దునియామే అనేది ఒక కవిత, దుశ్చక్రమే శ్రాష్ట అనేది ఒక కవిత. అయితే ఇసీ దునియామే అనే కవితకి ఈయనకి లభించిన పురస్కారం ఏంటంటే శ్రీకాంత్ వర్మ పురస్కారం లభించింది. శ్రాష్ట దుశ్చక్ర శ్రాష్టకి ఈయనకి సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందించడం అనేది జరిగింది. సో ఇది మెయిన్ రోల్ అన్నమాట. ఈయన రచించిన కవితలు 2, ఒకటి ఇసీ దునియామే, ఎవరు మళ్ళీ చూడండి, వీర్నే డంగ్వాల్ రచించిన 2 కవితలు, ఒకటి ఇసీ దునియామే, వీర్నే డంగ్వాల్ ఇసీ దునియామే, दुष्चक्र में श्राष्टा वीरने डंगवाल का साहित्य अकादमी पुरस्कार प्राप्त हुआ है. इसी दुनिया में वीरने डंगवाल को श्रीकांत वर्मा पुरस्कार प्राप्त हुआ है. इट्ला गुर्तुपेट्टुकोंడి. సో నెక్స్ట్ మరి చాలు ఈయన కవి గురించి. నెక్స్ట్ మరి కైఫీ ఆజ్మీ 1919 నుంచి మరి 2002 వరకు చూద్దాం. అతహర్ చూడండి, అతహర్ हुसैन रिजवी का नाम 19 जनवरी 1919 को उत्तर प्रदेश के आजमगढ़ ज़िले में मजमा गांव में हुआ. अदब की दुनिया में आगे चलकर वे कैफी आज़मी नाम से मशहूर हुए. అయితే
కైఫీ ఆజ్మీ యొక్క అసలు పేరు ఏమని తెలుస్తుంది ఇక్కడ? హుసైన్ రిజ్వీ. హుసైన్ రిజ్వీ ఈ యొక్క ప్రపంచం మార్చిన పేరే కైఫీ आज़मी। कैफी आज़मी की गणना प्रगतिशील उर्दू कवियों की पहली पंक्ति में मिलती है। प्रगतिशील का उर्दू कवियों कैफी आज़मी ఒకరు। कैफी की कविताओं में एक और सामाजिक एवं दूसरी ओर राजनीतिक जागरूकता का समावेश होता है। तो दूसरी ओर చూడండి, సామాజిక రాజనైతిక ఒకవైపు అయితే రెండో ఓర్ ఏంటి? హృదయ की कोमलता की भाव यथासंभव वाहवाही पाने वाली कैफी आज़मी ने फिल्मों के लिए सैकड़ों बेहतरीन गीत भी लिखे हैं। 10th में 2002 को इनको दुनिया से चलना पड़ा, रुखवत हुआ। कैफी आज़मी 5 कविता संग्रह झंकार, आखिर ये शब, झंकार बाग गुर्तुपेट्टुकोंడి, झंकार, आखिर ये शब, आवारा सजदे, सरमाया और फिल्म गीतों की संग्रह मेरी आवाज़ सुनो प्रकाशित हुए हैं। झंकार, आखिर ये शब, आवारा सजदे, सरमाया और फिल्म गीतों का संग्रह मेरी आवाज़ सुनो, सरमाया और फिल्म गीतों का संग्रह, आवारा सजदे, झंकार, ఆఖిర్ ఏ షబ్, ఈ 5 కావ్యాలని ఈయన రచించడం అనేది జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. కైఫీ ఆజ్మీ ఉర్దూ షాయరీలో దిట్ట. కైఫీ ఆజ్మీ పేరు ఆయనది కాదు, ఆయన చిన్నప్పుడు హుసేన్ రిజ్వీ అనే పేరుతో మొదలైంది. సమాజం ఆయనకి పేరు పెట్టిన పేరు కైఫీ ఆజ్మీ. ఈయన రచించిన 5 కావ్య గ్రంథాలు, ఎన్నో ఫిల్మీ గీతాలను కూడా రచించారు. कैफी आज़मी कविता संग्रह चूस्ते झंकार, आखिर ये शब, आवारा सजदे, सरमाया और फिल्म गीतों का संग्रह मेरी आवाज़ सुनो। అయితే अपने रचना कर्म के लिए कैफी को साहित्य अकादमी पुरस्कार सहित कई पुरस्कारों को नवाजा गया है। అయితే ఈ కైఫీ ఆజ్మీ మొత్తం సాహిత్య రచనలన్నిటికీ ఈయన సాహిత్యానికి అని చెప్పి సాహిత్య అకాడమీ పురస్కార్. అయితే ఈయనకి 3 बड़े भाई भी शायर थे. ఈయనకి ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళు షాయరీ అని అంటండి. పత్ని शौकत आज़मी, बेटी शबाना आज़मी एक मशहूर अभिनेत्रियाँ हैं. అంటే ఇక్కడ షౌకత్ ఆజ్మీ బేటీ, చూడండి, పత్ని షౌకత్ ఆజ్మీ, అయితే బేటీ ఎవరు? షబానా ఆజ్మీ. ఒక మన హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఊపిన మరి హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. ఎవరిని? షబానా ఆజ్మీని. ఆ షబానా ఆజ్మీ యొక్క తండ్రియే ఇక్కడ మరి కైఫీ ఆజ్మీ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాము. సో ఇది మరి దీని తర్వాత మనము నెక్స్ట్ రైటర్ కనుక వెళ్ళినట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనం చూద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861లో 1941 జీవితకాలం అని చెప్పుకుంటున్నాం. 6 మే, ఎప్పుడండి? 6 मई 1861 को बंगाल के एक संपन्न परिवार में जन्मे रविंद्रनाथ ठाकुर नोबेल पुरस्कार पाने वाले पहले भारतीय. नोबेल पुरस्काराన్ని పొందిన మొట్టమొదటి ఇండియన్ ఎవరు అంటే మరి ఎవరని చెప్తాము? ఎస్, रविंद्रनाथ ठाकुर. इनकी शिक्षा दीक्षा घर पर ही हुई. छोटी उम्र में स्वाध्याय से अनेक विषयों का ज्ञान अर्जित कर लिया है. बैरिस्ट्री पढ़ने के लिए विदेश भेजे गए, लेकिन बिना परीक्षा दिए लौटे आए. बैरिस्ट्री చదవడానికి కూడా విదేశానికి వెళ్ళారు, కానీ పరీక్షలు రాయకుండానే వచ్చేసారు. అది रविंद्रनाथ की रचनाओं को लोक संस्कृति का स्वर प्रमुख रूप से मुखरित होता है. प्रकृति से इन्हें गहरा लगाव है.
इन्होंने लगभग 1000 कविताएं और 2000 गीत लिखे हैं। चित्रकला, संगीत, भाव नृत्य के प्रति इनके विशेष अनुराग के कारण रविंद्र संगीत नाम की एक अलग धारा का ही सूत्रपात हो गया। इन्होंने शांति निकेतन नाम से शैक्षिक एवं सांस्कृतिक संस्थाओं की स्थापना की। शांति निकेतन అనే పేరుతో శైక్షిక సంస్థని మరియు సాంస్కృతిక సంస్థని స్థాపించారు। ఈయన స్థాపించిన సంస్థ పేరేంటి గుర్తుపెట్టుకోండి। శాంతి నికేతన్ అనే సంస్థని ఎవరు స్థాపించారు? रविंद्रनाथ ठाकुर। अपनी काव्य कृति गीतांजलि के लिए नोबेल पुरस्कार सम्मानित हुए। नोबेल पुरस्कार काव्यकृति गीतांजलि మీద తొలి పురస్కారాన్ని పొందిన వ్యక్తి నోబెల్ గీతాంజలి మీద ఈయన రచించడం అనేది జరిగింది। రవీంద్రనాథ్ ఠాగూర్ की अन्य प्रमुख कृतियाँ नैवेद्य, पूरबी, बलाका, क्षणिका, चित्र और संध्या गीत, काबुली वाला, सैकड़ों अन्य कहानियाँ। చూడండి, काबुली वाला और सैकड़ों अन्य कहानियाँ, काबुली वाला और सैकड़ों अन्य कहानियाँ। उपन्यास कనుక చూస్తే गोरा, घरे बायरे और रविंद्र के निबंध, घरे बायरे और रविंद्र के निबंध। उपन्यास చూస్తే गोरा, घरे बायरे और रविंद्र के निबंध। గీతాంజలి మీద నోబెల్ పురస్కారాన్ని పొందిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్। నైవేద్య, పూరబీ, బలాకా, क्षणिका, चित्र और संध्या गीत, काबुली वाला, सैकड़ों अन्य कहानियाँ। उपन्यास गोरा, उपन्यास ఏంటి గోరా। అలాగే घरे बायरे और रविंद्र के निबंध। ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క మనకు తెలుసు రవీంద్రనాథ్ ఠాగూర్ బ్యారిస్టర్ వెళ్ళి మరి ఎగ్జామ్స్ ఇవ్వకుండానే రావడము, అలాగే మరి రవీంద్రనాథ్ ఠాగూర్ మన గీతాంజలిలో రచించిన వ్యక్తి, అట్లానే మరి నేషనల్ యాంథమ్ని రచించిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ అనే చెప్పుకోవాలి। మరి 1861 మే నెలలో 6వ తారీఖు మే నెల 1861లో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించడం అనేది జరిగింది। అట్లానే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క మరి ఏ సంస్థను స్థాపించారు? శాంతినికేతన్ అనే సంస్థని విద్య మరియు శైక్షిక సాంస్కృతిక కార్యకలాపాలు నేర్పించడానికి ఒక శాంతినికేతన్ అనే సంస్థని స్థాపించారు। చిత్రకళ, సంగీత, భావనృత్య అన్ని గతివిధులు కూడా ఈ దగ్గర ఉండడమే కాకుండా గీతాంజలిని రచించడం, నోబెల్ పురస్కార్ పొందడం, నైవేద్య, పూర్వీ, బలాకా, क्षणिक, चित्र और संध्या गीत, काबुली वाला और सैकड़ों अन्य कहानियाँ। ఉపన్యాస చూసినట్లయితే గోరా, घरे बायरे, రవీంద్రకి నిబంధన అని చెప్పి రచించడం అనేది జరిగింది। అట్లానే మరి నెక్స్ట్ రైటర్ని కనుక మనం చూసినట్లయితే ప్రేమ్చంద్ అండి। 10th క్లాస్లో నెక్స్ట్ రైటర్ ఎవరు అంటే प्रेमचंद। మరి ప్రేమ్చంద్ 1880లో 31 जुलाई 1818 को बनारस में करीब एक लम्ही गाँव में जन्मे। धनपत राय అనేది ఈయన చిన్నప్పటి పేరు। ఉర్దూ में नवाब राय అనే పేరుతో కూడా ఈయన రచనలు రచించేవారు। ప్రేమ్చంద్ నామ హిందీ में అంటే హిందీ రచనలకు ప్రాముఖ్యతమైన పేరు ప్రేమ్చంద్, ఉపన్యాస సమ్రాట్। అలాగే ఉర్దూ రచనలో ఈయన నవాబ్ రాయ్ అనే పేరు, అలాగే చిన్నప్పటి పేరు ధనపత్ రాయ్ శ్రీవాత్సవ్ అని చెప్పి మనం పిలుస్తాము। వ్యవహార్ में చూసిన నిజీ వ్యవహార్, పత్రచార్, ధనపత్ రాయ్ నామ్ సే హీ నిజీ వ్యవహార్, పూర్తి నిజమైన వ్యవహారం అంతా కూడా ధనపత్ రాయ్, పత్రచార్ అనేదంతా ధనపత్ రాయ్ అనే పేరుతోటే చేసేవారు। అయితే ఉర్దూలో ప్రకాశించబడ్డ పహలా కహానీ సంగ్రహ సోజే వతన్ అంగ్రేజ్ సర్కార్కే జప్త్ కర్ లియా। ఈయన ఉర్దూలో రచించిన మరి ఫస్ట్
కహానీ సంగ్రహం ఏంటి అంటే సోజే వతన్. దీన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేశారు, జప్తు చేశారు. ఆజీవికా కే లియే స్కూల్ మాస్టరీ एवं इंस्पेक्टरी मैनेजरी करने के अलावा हंस माधुरी जैसे पत्रिकाओं का संपादक हंस మాధురి అనే పత్రికని సంపాదక సృష్టించడమే కాకుండా ఈయన మరి ముంబైలో ఫిల్మీ ఇండస్ట్రీలో కూడా పనిచేశారు. అయితే ఈయన మరి ట్యూషన్ చెప్పుకుంటూ 10th క్లాస్ని చదివారు. అలాగే మరి ఉద్యోగం చేసుకుంటూ డిగ్రీని పూర్తి చేశారని చెప్పుకున్నాము. సోజే వతన్ ఈయన ప్రథమ కహానీ సంగ్రహ బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నది. మాధురి హంస అనే పత్రికని కూడా ఈయన ప్రతిపాదించారు. ఆమ్ ఆద్మీకే दुख दर्द बेजोड़ चित्रे प्रेमचंद के जीवन काल में ही कथा सम्राट उपन्यास सम्राट जाने लगे. उन्होंने हिंदी कथा लेखन के परिपाटी पूरी तरह से बदल डाली है. अपनी रचनाओं में उन्होंने उन लोगों को प्रमुख पात्र दिया जो साहित्य का जगह उन्हें जीवित और जगत के केवल प्रताड़ना लांछन ही मिले थे. अक्टूबर 8, 1936 को उनका देववास हो गया. प्रेमचंद ने जितनी भी कहानियाँ लिखी हैं वे मानसरोवर के शीर्षक के 8 खंडों में संकलित किए हैं. ఎక్కడైనా 6 అనేది వస్తే మర్చిపోండి. मानसरोवर के शीर्षक 8 खंडों में संकलित किए गए हैं. उनके प्रमुख उपन्यास गोदान, गमन, प्रेमश्री, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र अपूर्ण उपन्यास है ప్రేమ్చంద్గా. అట్లానే ప్రేమ్చంద్ గురించి ఇంకా మనము సాహిత్యంలో కూడా కంపల్సరీ చదవాల్సి ఉంటుంది. ఉపన్యాసం అనే టాపిక్లో ఆయన కీలక పాత్ర ఉంది కాబట్టి అక్కడ చదివిందే ప్రాధాన్యత ఇవ్వండి. ఇది కాదు, ఇది మెయిన్ రోల్ కాదు. ఎందుకంటే ఆయన రాసిన ఉపన్యాసాలు ఏంటి, ఏ ఉపన్యాసము ఏ కాన్సెప్ట్ మీద రాశారు, ఏ కథలు ఏ కాన్సెప్ట్ మీద రాశారు. సో ఇక్కడ ప్రేమ్చంద్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఇక్కడ చాలా తక్కువ చెప్పుకున్నాము. అంతా చెప్పుకోవడానికి ఇక్కడ టైం లెంతీ అయిపోద్ది వీడియో. సో మీరు చదవాల్సింది ఎక్కడ ప్రేమ్చంద్ గురించి అంటే ఎక్కడైతే ఉపన్యాస సమ్రాట్ అనే పాటలో ఆయన పేరు మీద ఒక యుగమే ఉంది, అక్కడ చదవాలి. అలానే మరి సీతారామ సెక్సరియా అనగా మరి మనకి చూసినట్లయితే 1892 మరియు 1982 జీవితకాలం అని మనము చెప్పుకుంటాము. 1892 రాజస్థాన్ गढ़वाल में जन्मे सीताराम सेक्सरिया का अधिकांश जीवन कलकत्ता में बीता है. व्यापार व्यवसाय से जुड़े सेक्सरिया अनेक साहित्य, सांस्कृतिक एवं नारी शिक्षण संस्थाओं में प्रेरक एवं संस्थापक संचालक, महात्मा गांधी के आह्वान पर स्वतंत्र आंदोलन में बढ़ चढ़कर हिस्सेदारी निभाया. गुरुदेव रविंद्रनाथ टैगोर, महात्मा गांधी, नेताजी सुभाष चंद्र बोस के करीब रहे थे. सत्याग्रह आंदोलन के दौरान जेल यात्रा भी गए थे. कुछ साल तक आज़ाद हिंद फौज के मंत्री भी के रूप में भी काम किए थे. सो इनके संबंधिंచిన రచనలు కనుక మరి చూసినట్లయితే చూడండి. स्वाध्याय पूरित అంటే ఈయన पढ़ना लिखना स्वाध्याय से ही हुआ है. स्मृतिकण, मन की बात, बीता युग, नई याद और 2 भागों में एक कार्यकर्ता की डायरी. చూడండి, 2 भागों में एक कार्यकर्ता की डायरी, उनकी उल्लेखनीय कृतियाँ. అంటే 2 భాగం में एक कार्यकर्ता అనేది డైరీ రూపంలో రాసిన ఒక డైరీ ప్యాటర్న్లో రాసిన కృతి అనే చెప్పుకోవచ్చు. అట్లానే నయి యాద్ 2 భాగాల్లో ఒక డైరీని కూడా ఈయన రాశారు. ఎవరు? సీతారాం సెక్సరియా. అయితే స్మృతికణ్, మన్ కీ బాత్, బీతా యుగ్ రచనలు బాగా గుర్తుపెట్టుకోండి. స్మృతికణ్, మన్ కీ బాత్, బీతా యుగ్, నయి యాద్,
दो भाग में एक కార్యకర్త के रूप में డైరీ కూడా రాశారు. అయితే ఈయనకి సంబంధించి ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే ఇక్కడ ఈయన ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్తో కలిసి వర్క్ చేశారు. ఈయన మరి ఆజాద్ హింద్ ఫౌజ్కి ఒక మంత్రి పదవిని కూడా చేశారు. 1962లో పద్మశ్రీతో సన్మానించబడ్డారు. స్మృతి ఖాన్ मन की बात बीता युग नई याद दो भागों में एक कार्यकर्ता की डायरी के रूप में भी लिखा है. नेक्स्ट చూస్తే लीलाधर मांडलोई. लीलाधर मांडलोई 1954 जन्माष्टमी के दिन छिंदवाड़ा जिले में छोटे सी गांव में गुड़ी में जन्मे लीलाधर मांडलोई की शिक्षा दीक्षा भोपाल में एवं रायपुर में प्रसारण हुआ था. 1987 में कॉमनवेल्थ रिलेशन ट्रस्ट लंदन की ओर से आमंत्रित किए गए हैं. సో కామన్వెల్త్ రిలేషన్ ట్రస్ట్ అనే దాంట్లో 1987లో ఈయనని ఆహ్వానించడం అనేది జరిగింది. అలాగే इन दिनों भारतीय दूरदर्शन महानिदेशक के रूप में कार्यभार करते थे. लीलाधर मांडलोई मूलतः कवि हैं. उनके कविताएं छत्तीसगढ़ आंचलिक की बोली में मिठास एवं वहाँ के जनजीवन में सजीव चित्रण थे. अंडमान निकोबार द्वीप समूह की जनजातियों द्वीप समूहाल गुరించి अंडमान निकोबार गुరించి पर लिखा गया इनका गद्य अपने आप में ही एक समाज का शास्त्रीय अध्ययन बन गया है. लोक कथा लोकगीत यथा वृत्तांत డైరీ మీడియా రిపోర్టేజ్ ఆలోచన ప్రతి దాంట్లో కూడా ఈయన రాశారంటండి. అయితే మరి ఆయనకు సంబంధించిన రచనాకరం కనుక చూసినట్లయితే ఈయన రాసిన ముఖ్యమైన మాండలోయికి ప్రముఖ కృతి చూడండి. घर घर घूमा, रात बिरात, मगर एक आवाज़, देखा अनदेखा और काला पानी. చూడండి కాలా పానీ, देखा अनदेखा, मगर एक आवाज़ बाग गुर्तुपेट्टुकोंడి. घर घर घूमा रात बिरात, घर घर घूमा रात बिरात मगर एक आवाज़, घर घर घूमा रात बिरात मगर एक आवाज़, देखा अनदेखा, देखा अनदेखा और काला पानी, देखा अनदेखा और काला पानी, घर घर घूमा रात बिरात मगर एक आवाज़, देखा अनदेखा काला पानी. నెక్స్ట్ రైటర్ కనుక చూస్తే ప్రహ్లాద్ అగర్వాల్. ఇంకెంతో లేరండి, అయిపోయి వచ్చేసింది. ప్రహ్లాద్ అగర్వాల్ भारत के आज़ादी के साल मध्य प्रदेश में 1947 में जबलपुर शहर में जन्मे प्रहलाद अग्रवाल हिंदी में एमए तक शिक्षा हासिल की. इन्हें किशोर वयस से ही हिंदी फिल्म इतिहास में फिल्मकारों का जीवन और उनके अभिनय के बारे में विस्तार करते थे, उस पर चर्चा करने में शौक रहता था. అంటే ఈయన మరి చిన్నప్పటి నుంచే అంటే కిషోర్ అవస్థ అనే వయసులో నుంచే ఈయన హిందీ పట్ల హిందీ మూవీస్ పట్ల చర్చించడానికి మాట్లాడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. ఈయన రాసిన ముఖ్యమైన కృతిగా చూసుకొని చాలు. లైక్ सातवां दशक చూడండి ఏంటది सातवां दशक तानाशाह చూడండి सातवां दशक तानाशाह मई खुशबू सुपरस्टार राज कपूर सुपरस्टार చూడండి सातवां दशक तानाशाह मई खुशबू सुपरस्टार అట్లానే రాజ్ కపూర్ గురించి ఆది హకీకత్ ఆధా ఫసానా. రాజ్ కపూర్ గురించి రాసింది ఏంటి? ఆది హకీకత్ ఆధా ఫసానా. కవి శైలేంద్ర గురించి రాసింది ఏంటి? జిందగీ కి జీత్ మే యకీన్. అలాగే ప్యాసా అనే దాంట్లో ప్యాసా చిర్ అతృప్త్ గురుదత్ గురించి ప్యాసా దాంట్లో రాశారు. అలాగే उत्ताल उमंग सुभाष घई की फिल्म कला के बारे में उत्ताल उमंग. అలాగే ఓరే మాంझी भीमल राय सिनेमा महाबाजार के महानायक
21वीं సదీ కా సినిమా ఇది మరి ఈయన ఈ ప్రహ్లాద్ అగర్వాల్ యొక్క రచనలు. నెక్స్ట్ చూస్తే నిదా ఫాజిలీ 1938-2016 अक्टूबर 12, 1938 दिल्ली में जन्मे निदा फाजिली का बचपन ग्वालियर में बीता. निदा फाजिली उर्दू के षडोत्तरी पीढ़ी महत्वपूर्ण कवि माने जाते हैं. आम बोलचाल की भाषा में सरल रूप में दिलो दिमाग से చాలా చక్కగా ఈయన రచించారు. అయితే ఈయన కృతియా కనుక చూస్తే మరి ఈయన ఏమేమి కృతియా రచించారు. నిదా फाजिली लफ्ज़ों का पुल नाम कविता की पहली पुस्तक आई. शायरी की किताब खोया हुआ सा कुछ के लिए 1999 में साहित्य अकादमी చూడండి ఇక్కడ शायरी की किताब खोया हुआ सा ఈయన రచించిన టోటల్ ఇక్కడ నిదా फाजिली के लफ्ज़ों का పుల్ నామక కవిత. పుల్ అనే ఒక కవితని రాయడం, కవిత పేరేంటి? పుల్ నామక ఒక కవిత పహली పుస్తక్. అలాగే నెక్స్ట్ शायरी की किताब खोया हुआ सा कुछ के लिए 1999లో సాహిత్య అకాడమీ ఇచ్చారంటండి. फाजिली आत्मकथा का पहला भाग చూడండి. फाजिली की आत्मकथा का पहला भाग दीवारों के बीच. आत्मकथा का पहला भाग ఏంటి? दीवारों के बीच. दूसरा दीवारों के पार. అంటే ఈయన ఆత్మకథ రాశారు. దాంట్లో మొదటి భాగము రెండో భాగం అని చెప్పి రాశారు. మొదటి భాగం పేరేంటి? దీవారో కే బీచ్. రెండో భాగం పేరేంటి? దీవారో కే పార్. గోడల మధ్య గోడలు దాటాలంటండి. దీవారో కే పార్. సో ఈ రకంగా ఫిల్మ్ ఉద్యోగ సంబంధమే నిదా फाजिली का నిధన. సరే, ఇంకా ఆయన ఎప్పుడు సినీ ఫీల్డ్లో కూడా పనిచేశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నిదా फाजिलीకి సంబంధించిన కవిత పుల్ 1999లో మరి ఆయన యొక్క షాయరీకి కితాబ్ ఖోయా హువా సా కుచ్ అనే దానికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించడమే. అలాగే ఆయన రాసిన ఆత్మకథ రెండు భాగాలు, దీవారోకే మధ్య, దీవారోకే బీచ్ లేదా దీవారోకే పార్ అని చెప్పి రెండు భాగాలు రాశారు. మరి ఆ రెండు భాగాలని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రవీంద్ర కేలేకర్ చూడండి. रविंद्र केलेकर 7 मार्च 1925 कोंकण क्षेत्र में जन्मे रविंद्र केलेकर छात्र जीवन से ही गोवा मुक्ति आंदोलन में शामिल हुए थे. विख्यात केलेकर ने अपने लेखन जनजीवन के विविध पक्षों, मान्यताओं और व्यक्तिगत विचारों को देश समाज परिप्रेक्ष्य में प्रस्तुत किया. इनकी अनुभवजन्य टिप्पणियों में अपने चिंतन मौलिकता के साथ मानवीय सत्य तक पहुँचने की सहज चेष्टा. कोंकण क्षेत्र में, कोंकण अंटेने तेलुसु कदा, कोंकणी मराठी पत्रकार रविंद्र केलेकर के पत्रकार के रूप में कोंकणी के 25 చూడండి, कोंकणी के 25, मराठी में 3, कोंकणी में 25, मराठी में 3, हिंदी गुजराती में भी कुछ एक पुस्तक प्रकाशित हुए हैं केलेकर के. केलेकर ने काका कालेलकर के पुस्तकों की संपादन और अनुवाद भी किया था. गोवा कला अकादमी साहित्य पुरस्कार सहित कई पुरस्कारों से सम्मानित किए गए. इनके मुख्य कृतियाँ कोंकणी में उजवाड़ाचे सूर, समिधा, संगली, అలాగే उथांबे. मराठी में कोंकणीचे राजखंड, जापान जैसा दिसला. हिंदी में
पतझर में टूटी पतिया, पतझर में टूटी పతియా. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ హబీబ్ తన్వీర్ అండి. ఎవరండి? హబీబ్ తన్వీర్. హబీబ్ తన్వీర్ 1923 2009లో జన్మించారు. మరి 2009 వరకు 23 నుంచి 2009 వరకు ఈయన జీవితకాలము 1923 छत्तीसगढ़ के रायपुर में जन्मे हबीब तनवीर 1944 नागपुर स्नातक की उपाधि मिली है. మరి ఈయన నాటకకారు, కవి, పత్రకారు, నాట్య నిర్దేశక్ సమ్మిళిత్. అయితే ఈయనకి సంబంధించి వీళ్ళు అంత ఫేమస్ కాకపోవచ్చు, బట్ మనకి కొంతవరకు రైటర్స్ రూపంలో వచ్చిన ఈయనకి సంబంధించిన ప్రముఖ నాటకం అని చెప్పి ఇచ్చారు చూడండి, ఆగ్రా బాజార్, చరణ్ దాస్ చోర్. ఫేమస్ కాకపోయినా మనకు 10th క్లాస్లో ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఈ కై పురస్కార్ ప్రాప్తువే హే. అంటే మన కవులతో పోల్చుకుంటే అంత లేకపోవచ్చు, కానీ మనకు 10th క్లాస్లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దీని మీద బిట్ పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఎవరు పట్టించుకోరు, ఎవరు చూడరు అనే ప్యాటర్న్ దగ్గరే బిట్స్ పడతాయి. మరి 10th క్లాస్ నువ్వు చదవకుండా ఎలా వచ్చావు? ఇది. సో నాటకకార్. అయితే ఆగ్రా బాజార్, चरण दास चोर, देख रहे हैं 9, हिरमा की अमर कहानी, इन्होंने बसंत ऋतु का सपना, शाहजहाँपुर की शांतिबाई, मिट्टी की गाड़ी और मुद्राक्षस नाटकों में आधुनिक रूपांतर भी किया है. సో ఇదండి దీంతో మొత్తం 10th క్లాస్కి సంబంధించిన కవులన్నీ కూడా చూడండి. 1 గంట 10 నిమిషాల వీడియోలో 10th క్లాస్కి సంబంధించిన కవులందరినీ కూడా మనము న్యూ సిలబస్లో కంప్లీట్ చేసాం. అలాగే ఇక్కడ ఓల్డ్ సిలబస్లో టచ్ అయ్యే కవులు ఎవరు ఇంకా అంటే ఇక్కడ సుమిత్రానందన్ పంత్ ఓల్డ్ సిలబస్లోకి వచ్చేసారు, ప్రేమ్చంద్ ఓల్డ్ సిలబస్లోకి వచ్చేసారు. వీళ్ళు కాకుండా ఇంకా అడిషనల్ ఓల్డ్ సిలబస్లో ఉన్న వాళ్ళ మీద ఒక వీడియో పెడతా, ఆ తర్వాత 9th క్లాస్ కవుల మీద ఒక వీడియో పెడతా. అక్కడికి కవి లెక్క టాపిక్లో అంటే ఈ కవులు కంపల్సరీ చదవాలి. తర్వాత ఉపన్యాసకు వచ్చేసరికి ఉపన్యాస్ హూ ఈజ్ హూ, స్టార్టింగ్ ఇంపార్టెంట్ ఎవరు, తర్వాత స్టార్టింగ్ ఒక 10 మంది ఉపన్యాసకర్తల్ని బాగా అంటే చదవద్దు అని చెప్పట్లేదు నేను, ప్రతీదీ చూడాల్సిందే, ఏది ఎక్కడ పెట్టుపడుతుందో తెలీదు. కానీ అట్లాగా ఇంపార్టెంట్ ఏంటి అనేది చూస్తే ఫస్ట్ హూ ఈజ్ ఫస్ట్ అంటే వాట్ ఈజ్ వాట్, ఫస్ట్ ఏంటి ఇది చూసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే మొట్టమొదటి ఉపన్యాసం ఏంటి, లేదా మొట్టమొదటి నాటకం ఏంటి, మొట్టమొదటి కహానీ ఏంటి, ఆధునికలో హూ ఈజ్ హూ, ఎవరు అనే క్వశ్చన్కి ఫస్ట్ ఏంటి అనేది ముందు చూస్తారు. తర్వాత ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తారు అంటే ఫస్ట్ 10 చూడండి. ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే 10th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, 9th క్లాస్ మన కంటెంట్లో ఉన్న కవుల్ని కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత సెకండరీ ఏంటి అంటే ప్రతి టాపిక్లో కూడా, సెకండరీ అనకూడదు కానీ ప్రతి టాపిక్లో కూడా వాట్ ఈజ్ వాట్, ఎవరు ఫస్ట్. నెక్స్ట్ ప్రతి టాపిక్లో కూడా ఫస్ట్ 10 మెంబర్స్, ఆ తర్వాత ఇంకొక 5 ఎవరు ఎంత చదివితే వాళ్ళకి అన్ని మార్క్స్, దాంట్లో డౌట్ లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.